హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. సో, ఇప్పుడు వీడియో ఏంటంటే గనక టమాటా పచ్చడండి. చాలా చాలా టేస్టీగా టిఫిన్‌లోకైనా, రైస్‌లోకైనా, దేనిలోకైనా అదిరిపోయే టమాటా పచ్చడైతే మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను. సో, ఇదైతే మా అబ్బాయి ఫేవరెట్ పచ్చడనమాట. వాడు చాలా ఇష్టంగా తింటాడు. సో, టమాటా పచ్చడి మమ్మీ అనేసి చాలా ఇష్టంగా తింటాడు. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆయిలు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయలండి. తర్వాత కొంచెం చింతపండు, చిన్న సైజు చింతపండు, తర్వాత సాయి మినపప్పు, అలాగే కల్లుప్పండి. కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, అలాగే పచ్చిమిరపకాయలు. మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే మన టమాటాలనమాట. తర్వాత ఎండుమిరపకాయలు. సో, ఇవేనండి ఇంగ్రీడియెంట్స్, ఇంకేమీ లేవు. చాలా చాలా తక్కువ. అలాగే సాల్ట్ అండి. సో, అదే సాల్ట్ కాదు, మనం కల్లుప్పు తీసుకున్నాం కదా! సో, చూసారు కదండీ! చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్. సో, ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని, కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే మనం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను ఫస్టు చూసారు కదండీ! చక్కగా పల్లీలైతే వేసేసాను. సో, పల్లీలు వేసేసి కొంచెం వేగించుకోవాలన్నమాట. తర్వాతొచ్చేసి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. సో, నాట్లు పెట్టుకొని వేసుకున్నా మీ ఇష్టం. లేతే ఇట్లా ముక్కలు చేసుకొని వేసుకున్నా మీ ఇష్టం అనమాట. సో, నాకు ఆయిల్ అంటే కొంచెం భయం కాబట్టి నేను ముక్కలు చేసుకునే వేసుకున్నాను. ఎందుకంటే మనం ముక్కలు చేసి వేసినా నూనె చుక్కలనేవి వస్తూ ఉంటాయి గదా! సో, తడి కట్ట ఏమి లేకుండా పచ్చిమిరపకాయలకి చక్కగా ఉంటే గనక అలాగా మనకి ఆహ్, అదే చినుకులు గట్టా రావండి. సో, ఆయిలు అది మీదకి. సో, ఇలా పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర అయితే కొంచెం వేసుకోవాలండి. సో, ఎంతో వేసుకుంటలేను నేను, మీరు చూసారు కదా! జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి. జీలకర్ర గట్టా ఏమి ఇందులో మగ్గక్కర్లేదు. సో, జీలకర్ర అనేది పచ్చిగున్న ఫ్లేవర్ బావుంటుంది. సో, తర్వాత వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ టమాటాలైతే వేసుకోవాలండి. సో, టమాటాలు మీకు త్వరగా మగ్గిపోవాలి అనుకుంటే గనక చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి నాకులాగా. సో, ఎలా కట్ చేసుకున్నా మనకి కొంచెం పెద్ద టమాట ముక్క అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి చిన్న చిన్నవి అయితే త్వరగా జ్యూసీగా అయిపోతాయన్నమాట. సో, ఇలాగా టమాటాలైతే కూడా వేసేసుకొని చక్కగా కొంచెం కరివేపాకు ఒక 4 ఆకులు అందులో వేసుకొని మూత పెట్టేసుకుంటే కొంతసేపు అట్లా వదిలేస్తే ఒక్క 5 మినిట్స్, 10 మినిట్స్ అట్లా వదిలేస్తే మధ్య మధ్యలో తీసుకొని చూసుకుంటూ ఉండండి. సో, మీకు తెలుస్తదనమాట. అంటే అయిందా లేదా మా టమాటా రెడీ అయిందా లేదా అనేసి మీకు తెలుస్తుందనమాట. సో, మధ్య మధ్యలో తీసుకొనైతే చూడండి చక్కగా. సో, నేను చూసారు కదండీ! ఇట్లయితే మన టమాటా అయితే జ్యూసీగా అవుతుందనమాట. ఒకసారి నేను తీసి చూస్తే మళ్ళీ ఇంకొకసారి నేను మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత నేను తీసాననమాట. సో, ఇంగోండి ఇంకా మన టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది. రెడీ అయిపోయిందనమాట ఇంకా. సో, మీకు దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా ఏమీ అక్కర్లేదు. చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిన్ని సైజు నిమ్మకాయ సైజు నేను ఎంతో తీసుకోలేదు. మీరు చూస్తున్నారు కదండీ! చిన్ని నిమ్మకాయ సైజు. సో, చింతపండు అయితే తీసుకొని ఉప్పు, కల్లుప్పు చక్కగా మీకు ఎంత సరిపోద్ది టేస్ట్‌కి అన్నట్లుగా చక్కగా వేసేసుకోండి. తర్వాత వచ్చేసి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలైతే నేను ఒక 5 రెబ్బలైతే వేస్తున్నాను. ఇట్లా పచ్చివి వేసుకుంటే పచ్చడిలో చాలా ఫ్లేవర్ బావుంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. సో, మొత్తం చక్కగా చల్లారిపోయిన తర్వాత మిక్సీలోకైతే తీసేసుకోవాలి. సో, ఈలోపు అది నలిగేలోగా ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, చూసారు కదా! చక్కగా మిక్సీ అయితే పట్టేసాను నేను. ఇప్పుడైతే చిన్ని కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. చక్కగా వేసుకున్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు సాయి మినపప్పు గుళ్ళు వేపించుకున్నప్పుడు కూడా కొంచెం సాయి మినపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు. అది కూడా కమ్మగానే ఉంటుంది టేస్టు. సో, అది లేకపోయినా మన పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, ఇప్పుడు తాలింపు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, సాయి మినపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఇంకేం వద్దండి. ఇవి వేసుకుంటే చాలు. చక్కగా చాలా టేస్టీగా ఉంటుందనమాట. శుభ్రంగా వేగిపోయిన తర్వాత మనం మన పచ్చళ్ళలోకైతే వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని పచ్చడి, నెయ్యి గాని, కొంచెం నూనె చుక్క గాని వేసుకొని తింటే ఉంటుంది స్వర్గమే. బాయ్ బాయ్.